పిల్లరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము. భక్తుడు దేవుని చూసి అంటున్నాడు, దేవా, నాకు ఆపద కలిగినప్పుడు నీవే నాకు ఆశ్రయము అని అంటున్నాడు. మనకు ఎటువైపు నుండి ఆపద సంభవిస్తుందో చెప్పలేము. ఆపదలకు అనేక మార్గములు ఉన్నాయి. నిత్యము మనము ఆపదల మధ్యనే ప్రయాణము చేస్తూ ఉన్నాం. మనము ప్రయాణము చేసే ప్రయాణము సురక్షితంగా జరుగుతుందా అని నమ్మకము లేనటువంటి దినాలు. ఎటువైపు నుండి ఏ ఆపద మన మీద దాడి చేస్తుందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. అయితే దేవుని సన్నిధిలో మనము దేవుణ్ణి అడగాలి, దేవా, నాకు ఆపద కలిగే సమయంలో నీవే నాకు ఆశ్రయము అని అడిగినప్పుడు హఠాత్తుగా ఏర్పడేటువంటి ఆపదలో నుండైనను సరే, ఏ వైపు నుండి ఎలాంటి ప్రమాదకరమైన ఆపద ముంచెత్తిన దేవుడు నిన్ను కాచి కాపాడుతాడు. ఎందుకంటే ఆయనే నీకు ఆశ్రయమైన గొప్ప దేవుడు. అది అగాధ సముద్రమైనను సరే, పైన ఉన్న ఆకాశమైనను సరే, గొప్ప లోయ అయినను సరే, దేవుడు నీకు ఆశ్రయముగా ఉండి ఆయన నిన్ను కాపాడడానికి సమర్థుడైనటువంటి వాడు. పౌలు భక్తుడు ఖైదీగా రోమా పట్టణమునకు తీసుకొని పోతూ ఉన్నారు. ఆయనను బంధించి రోమా పట్టణమునకు తీసుకొని పోతున్నారు. ఆయనతో కూడా ఆ ఓడలో అనేక మంది ఖైదీలు ఉన్నారు. పౌలు భక్తుడు తమ ప్రయాణం సాఫీగా సాగదని, మార్గం మధ్యలో తాము ఇబ్బందులను ఎదుర్కొంటామని ఆత్మ ద్వారా తాను గ్రహించిన సత్యాన్ని ఆ ఓడనావికునికి చెప్పినా అతడు పౌలు మాటలను నిరాకరించి జ్ఞానులైన వాతావరణ పరిశోధకుల మాటలను అతడు నమ్మి ఓడను నడిపాడు. ఆ ఓడ ప్రమాదమును చిక్కున్నది. అయితే పౌలు భక్తుడు వారిని ధైర్యపరుస్తూ చెప్పిన మాటలు ఏమిటంటే, అయ్యలారా, మీ ప్రాణములను తెప్పరిల్లడానికి ఈ రొట్టెను మీరు కాస్త తిని బలాన్ని తెచ్చుకొనండి. మీ ఎవ్వరికి కూడా ప్రాణపాయము కలుగదని దేవుడు తన దూత ద్వారా నాకు బయలుపరిచినాడని చెప్పిన మాట వారందరికీ గ్రహింపునకు వచ్చింది. ఆశ్చర్యకరంగా ఓడ బద్దలైంది, కానీ ఓడలో ఉన్న ఎవ్వరి ప్రాణానికి నష్టము కలగలేదు. అవును, ఆపత్కాలంలో ఆయనే నీకు ఆశ్రయం. ఆశ్రయమైన దేవుడు నిన్ను కాపాడి నీకు మేలును అనుగ్రహించే గొప్పవాడు. ప్రార్థించుకుందాం. తండ్రి, మా ఆపదలలో మాకు ఆశ్రయమైన వాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.